హైదరాబాద్లో ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారా? అయితే మీకు నచ్చే ప్రాపర్టీ మీ బడ్జెట్లో దొరికేంత వరకు ఎలాంటి కమిషన్ తీసుకోకుండా మంచి క్వాలిటీతో కట్టిన హౌసెస్, బ్యాంక్ లోన్స్ జస్ట్ 25,000 సర్వీస్ ఛార్జ్తో, అది కూడా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మాత్రమే తీసుకుంటాం. మా దగ్గర హౌసెస్ తీసుకున్న వాళ్ళు ఈఎంఐ కట్టుకునే బిజినెస్ ఆపర్చునిటీ కూడా కల్పిస్తున్నాం. ఇక ఆలస్యం ఎందుకు, ఈరోజు మీ డ్రీమ్ విజిట్ చేయడానికి వచ్చేయండి. అమ్మేవాళ్ళు ఎన్నైనా చెబుతుంటారు, కొనేవాళ్ళు ఎలానైనా మోసపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పించే వాళ్ళు మీకు ఎప్పటికీ గుర్తుండిపోతారు. మాకు ఒక అవకాశం చూడండి. నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు చూస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈ రోజు నార్త్ ఈస్ట్ కార్నర్, మరి నార్త్ వచ్చేసి 25 ఫీట్ రోడ్, ఈస్ట్ వచ్చేసి 25 ఫీట్ రోడ్. నార్త్ ఈస్ట్ కార్నర్ అది చాలా రేరుగా దొరుకుతుంటే, మరి ఈ ప్రాపర్టీకి వచ్చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మున్సిపల్ వాటర్, బోరు ఇవన్నీ అయితే ప్రాపర్టీకి అవైలబుల్లో ఉన్నాయి. మెయిన్ రోడ్ నుంచి కూడా చూసుకుంటే మనకు నియర్ బైలో ఉంది. మరి ఈ ప్రాపర్టీ డీటెయిల్స్కి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఒక చిన్నగా అయితే ఒక 2 BHK ప్లాన్ చేశారు. అలాగే మనకు మెట్ల కింద కూడా ఒకటి చిన్నదైతే ఒకటి వాష్రూమ్ కూడా ప్లాన్ చేసి అయితే చాలా నీట్గా అయితే ఈ హౌస్ అయితే ప్లాన్ చేసి అయితే ఫినిషింగ్ ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు. మరి ప్రాపర్టీ చాలామంది తక్కువ బడ్జెట్ అడిగారు కాబట్టి ఈరోజు G+1 హౌస్ నార్త్ ఈస్ట్ కార్నరు ప్రైస్ అయితే 68 lakhs మాత్రమే చెప్తున్నాడు. 68 లక్షలు చెప్తున్నాడు. ప్రైస్ అయితే ఏదో చెప్తున్నాడో, ప్రైస్ అయితే ఫిక్స్ రేట్ ఏం కాదు, ప్రైస్ నెగోషియబుల్ అవుతుంది. మరి వీడియోలో అయితే చూసుకున్నట్టయితే మనకు ఇది హాల్ అయితే ఇచ్చారు. ఇది హాల్గా వాడుకోవచ్చు. అలాగే దీని పక్కనే కూడా ఒకటి చిన్నది ఒక బెడ్రూమ్ లాగా అయితే సెట్ చేశాడు. మరి అది వచ్చేసి హాలు, ఇది వచ్చేసి ఒకటి చిన్నగా అయితే బెడ్రూమ్ లాగా ఇచ్చాడు. దీని పక్కనే ఒకటి వాష్రూమ్ కూడా ఇచ్చారు. ఎందుకంటే ఈ వాష్రూమ్ కూడా ఇచ్చాడు. ఇది మీకు రెంట్కి ఇచ్చుకొని పైన అయితే మీరు ఉండడానికి అయితే చాలా బాగుంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మరి కిచెన్ కూడా చూస్తుంటే ఎంట్రెన్స్లో కిచెన్ కూడా చాలా బాగుందని కూడా చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మరి చిన్న ఫ్యామిలీకి ఉండి మరి రెంట్కి ఇచ్చుకోవడానికి అయితే ఈ హౌస్ చాలా బాగా సెట్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. మరి ఇది వచ్చేసి కిచెన్ మనకు గ్రౌండ్లో చూసుకుంటే మంచి క్వాలిటీతో కట్టిన టైల్స్ అయితే బిల్డర్ అయితే ఇచ్చాడు. ఇది మరి మీకు వర్క్ విషయంలో చూసుకుంటే కూడా చాలామంది విండోస్ దగ్గర కానీ చుట్టూ సరౌండింగ్ కానీ టోటల్గా అయితే వాల్స్ వచ్చేసి 9 ఇంచ్ వాల్ అయితే ఫినిషింగ్ అయితే చేశారు. 9 ఇంచుల వాల్ పెట్టి అలాగే ఫినిషింగ్లో కూడా విండోలో కూడా గ్రినెట్ ఇచ్చి గ్రిల్తో పాటు మనకు UPVC విండోస్ కూడా ఇచ్చాడు. సో మనము ఇది పైకి కూడా వెళ్ళి ఒకసారి చూద్దాము. ఇది వచ్చేసి మరి పార్కింగ్ కూడా ఇచ్చాడు. చూడండి, మనకు ఒక 4 వీలర్ కానీ 2 వీలర్ కానీ ఒక 6 నుంచి 4 వరకు అయితే 2 వీలర్ పెట్టుకోవచ్చు. ఒకటైతే 4 పెద్ద వెహికల్ అయితే ఒకటి 4 వీలర్ కూడా ఇక్కడ పార్కింగ్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంది. మరి దీనికి వచ్చేసి వాస్తు ప్రకారం అయితే సంపించాడు. అలాగే ఇక్కడ బోర్ వేసాడు, అక్కడ సంపించాడు. కాలనీ కూడా చుట్టూ సరౌండింగ్ కూడా టోటల్గా డెవలప్ అయిపోయింది. టోటల్గా అయితే హౌసెస్ ఉన్నాయి ఇక్కడ. మరి అలాగే పైకి వెళ్ళి చూద్దాం. చేసిన హౌస్ మరి దీని డైమెన్షన్ విషయానికి వస్తే మాత్రము 22.2 × 30 22.2 × 30 మనకు 74 స్క్వేర్ యార్డ్ అవుతుంది. 74 గజాలు. మరి 74 స్క్వేర్ యార్డ్ అనేది చిన్న ఫ్యామిలీకి అయితే తక్కువ బడ్జెట్ అడిగారు కాబట్టి మీకైతే ఇది చాలా చక్కగా అయితే చెడ్ అయితే అని చెప్పుకోవచ్చు. మరి మెయిన్ డోరు మెయిన్ ఎంట్రెన్స్ అయితే మీకు ఇండియన్ టేక్ తోటి అయితే ప్లాన్ చేసి మరి ఆ డోర్స్ అయితే ఫినిషింగ్ అయితే చాలా బాగా ఇచ్చారు. మరి ఎంట్రెన్స్లో లోపల కోసం మాత్రం ఎంట్రెన్స్లో మాత్రం హాల్ ఇచ్చారు. ఇది వచ్చేసి మరి హాల్ మీకు టీవీ యూనిట్ అయితే ఇక్కడ పెట్టుకున్నా కానీ సోఫా సెట్స్ వేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. అలాగే ఓపెన్ కిచెన్ ఇచ్చాడు. పక్కనే ఒకటి పూజ గది కూడా ఇచ్చాడు. ఇది వచ్చేసి మరి పూజ గది కూడా ప్లాన్ చేసి ఇచ్చాడు. ఇది చూసుకున్నట్టయితే ఓపెన్ కిచెన్ ఇచ్చాడు ఫినిషింగ్గా. గ్రౌండ్లో వచ్చేసి వైట్ కలర్ గ్రీన్ టైల్స్ వేసాడు. మరి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇది బెడ్రూమ్ సైజ్ చూసుకుంటే కూడా చాలా పెద్దగా ఉందని చెప్పుకోవచ్చు. ఇది 14 × 12 వరకు కూడా అప్రాక్సిమేట్గా అయితే ఉండొచ్చు. ఇది ఇందులో అయితే మంచి కింగ్ సైజ్ బెడ్ కూడా చాలా ఈజీగా అయితే వస్తుంది. మరి మీ దగ్గర ఎక్స్ట్రా మెటీరియల్ కానీ ఎక్స్ట్రా సామాన్ పెట్టుకోవడానికి కూడా ఒక స్టోరేజ్ రూమ్ లాగా అయితే మీకు పైన అయితే ఇచ్చాడు.
ఇది వచ్చేసి మరి గ్రౌండ్లో అయితే మీకు 2 వాష్రూమ్స్, ఒక సింగిల్ బెడ్రూమ్ లాగా ఇచ్చాడు. అలాగే ఫస్ట్ ఫ్లోర్లో కూడా మీకు ఒక పెద్ద సైజు గల మాస్టర్ బెడ్రూమ్ లాగా అయితే ఒక బెడ్రూమ్ అయితే ప్లాన్ చేసి 2 వాష్రూమ్స్ అయితే ఇచ్చాడు. మరి దీని లొకేషన్ చూసుకుంటే మనకు ఎగ్జాక్ట్గా గుర్రంగూడ విలేజ్లో వచ్చింది. గుర్రంగూడ విలేజ్ అనేది మీకు ఎల్బీ నగర్ నుంచి చూసుకుంటే మాత్రం ఎల్బీ నగరు, హస్తినాపురము, బిఎన్ రెడ్డి తర్వాత నెక్స్ట్ మనకు గుర్రంగూడ విలేజ్ అని వస్తుంది. ఈ గుర్రంగూడ విలేజ్లో సాగర్ హైవే నుంచి చూసుకుంటే మీకు ఎగ్జాక్ట్గా ఒక 1.5 నుంచి 2 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది అప్రాక్సిమేట్గా. చాలామంది అయితే దూరం అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు. సో ఎందుకంటే ఏదో ఒక చోట దూరం అనే పదం మీరు వదిలేస్తే మీకు ఒక సొంత ఇంటి కళ అనేది మీరు నెరవేర్చుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. మరి దీనిపైన చాలామందికి 70 స్క్వేర్ యార్డ్స్ 60 స్క్వేర్ యార్డ్స్ పైన బ్యాంక్ లోన్ రాదు కూడా అని చాలామంది అంటుంటారు. సో దీనిపైన మనం 80% అయితే బ్యాంక్ లోన్ అయితే ప్రొవైడ్ చేపిస్తున్నాము. 68 lakhs అయితే ప్రైస్ చెప్తున్నారు. మరి మీకు నచ్చే ప్రాపర్టీ మీ బడ్జెట్లో తీసుకోవడానికి అయితే తప్పకుండా అయితే కుబేర ప్రాపర్టీస్ ప్రయత్నిస్తుంది. మీరు తప్పకుండా ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ రిలేషన్గా షేర్ చేయండి. మరో కొత్త ప్రాపర్టీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.